భూదాన్ భూములపై ఆఫీసర్లలో టెన్షన్, 4 సర్వే నెంబర్లు నానా చిక్కులు, 181, 182 సర్వే నెంబర్లలో భూములన్నీ భూదాన్ బోర్డువేనని తేల్చి చెప్పిన అధికారులు 194, 95 సర్వే నెంబర్లలో భూములు కొన్న సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్లు. ఇవి ప్రైవేట్ పట్టా భూములు అంటున్న అధికారులు కాదు, భూదాన్ కంచె భూములు అంటున్న స్థానికులు. ఆధారాలతో హైకోర్టుకు వెళ్లిన ప్రైవేటు వ్యక్తి అక్రమ భూములు కొన్న ఈ ఐపీఎల్ కన్స్ట్రక్షన్స్కి అభివృద్ధి ఇచ్చిన ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు ఇచ్చే నివేదిక పైన సర్వత్రా ఆసక్తి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఇవ్వబోతా ఉన్నది కోర్టుకి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రికార్డుల్లో ఏ విధంగా ఉంది, అది భూదాన్ భూమా, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూమా, ఇది హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ఈ ఐఏఎస్ ఐపీఎస్ల పైన ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి. సో ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ భార్యలు వాళ్ళ భర్తల పైన వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులపైన వాళ్ళు ఒక బినామీగా వాళ్ళు కొంతమంది ఏమో నేరుగా వాళ్ళ పేరు మీద ఉన్నారు. ఈ సర్వే నెంబర్లన్నీ కూడా భూదాన్ బోర్డు అని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే తేటతెల్లని చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూముల లొల్లి ఉన్నతాధికారుల మేడకు చుట్టుకుంటున్నది. గ్రామంలోని 4 సర్వే నెంబర్ల చుట్టూ నానా చిక్కులున్నాయి. 181, 182 సర్వే నెంబర్లలోని భూదాన్ భూముల అక్రమ బదలాయింపు వ్యవహారంలో ఇప్పటికే ఐఏఎస్ అమయ్ కుమార్ సహా పలువురుపై కేసులు నమోదయ్యాయి. ఇక 194, 195 సర్వే నెంబర్లలో సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు భూములు కొనగా అవి కూడా భూదాన్ భూములే అని స్థానికులు హైకోర్టుకు వెళ్లడం, వాటిని ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చాలని జడ్జి ఆదేశించడం, కొనుగోలుదారులకు నోటీసులు ఇవ్వడంతో ఐఏఎస్ ఐపీఎస్లు రిటర్న్ ఆల్ ఇండియా అధికారులు ఆందోళనలో పడ్డారు. ఎందుకు పడరు? మరి దాంట్లో ఉన్నటువంటి గతంలో నవీన్ మిట్టల్ పనిచేసిన మరి నవీన్ మిట్టల్ మరి ఏ విధంగా మరి వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చిండా, లేదా ఆయన దగ్గర ఉండి ఏమైనా చేయించిండా, దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాలి ఈడీ. అటు 181, 182 సర్వే నెంబర్ల పరిధిలోని భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ రైట్స్ జరిగిన ఈపీఎల్ కన్స్ట్రక్షన్ కంపెనీకే ఐఏఎస్ ఐపీఎస్లు 194, 195 పరిధిలోని తమ భూములను డెవలప్మెంట్కు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ఈ ఐపీఎల్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో, అప్పుడు గతంలో ఈ భూముల వ్యవహారంలోనే ఈడీ రైట్స్ జరిగినాయి. మళ్ళీ అదే కంపెనీకి 194, 195 పరిధిలో ఉన్నటువంటి తమ భూములను కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఐఏఎస్ ఐపీఎస్లు వీళ్ళు భూములు కొన్నామని చెప్పేసి అంటా ఉన్నారు. అవి మా భూములు కూడా డెవలప్ చేయండి అని చెప్పేసి వాళ్ళకే ఇచ్చిందట. అన్నీ తెలిసిన ఉన్నతాధికారులు భూదాన్ భూములను అడ్డదారిలో పొందిన కంపెనీకి తమ భూములను డెవలప్మెంట్కు ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. కాగా 194, 195 సర్వే నెంబర్లో ఉన్నవి భూదాన్ భూములు కావని ఉన్నతాధికారులు చెప్తుండగా, తాజాగా అవి కంచె భూములు అని ధరణి రికార్డులను మార్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇవ్వబోయే నివేదికపైనే సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సో ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది, ఈ ధరణి అన్నటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి దందా ఇది కేవలం ఐఏఎస్లు ఐపీఎస్లు కాదు, ప్రజాప్రతినిధులు కూడా వందలాది వేలాది సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములని భూదాన్ భూముల్ని ప్రైవేట్ భూములుగా మార్చుకొని వాళ్ళ అనునయాలకు కట్టబెట్టడం జరిగింది. ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు బయలైపోతూ ఉన్నారు. కానీ ఇది తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఇటువంటి వేల ఎకరాల భూములు తెలంగాణ అది ఏ రాష్ట్రంలో కూడా లేదు, తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ప్రభుత్వ భూములు ఉంటాయి. ఆ ప్రభుత్వ భూముల పైన కన్నేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక ధరణి అనేటువంటి తీసుకొని వచ్చి ఆ ధరణికి సంబంధించినటువంటి తాళం చేతులన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాడు. ఆ తాళం చేతులతోటి ఎవరు కూడా ఆ తాళాల గుర్తి ఈయన దగ్గరనే ఉంటుంది. ఈయన కింద ఉన్నటువంటి ఇద్దరు అధికారులు రాత్రే మారిపోతాయి. ప్రైవేట్ భూమి పట్టా భూమిగా మారిపోతుంది, గవర్నమెంట్ భూమి వాళ్ళ ఖాతాలోకి వచ్చి చేరిపోతుంది. ప్రైవేట్ భూమి ఎట్లనే చేసుకోవచ్చు. సో దానికోసం తీసుకొచ్చినటువంటి ధరణి, ఈ ధరణి అడ్డం పెట్టుకొని వీళ్ళు ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్కు సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలతోటి ఎక్కడ ఉన్నాయో అక్కడ అది రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి భూములు, అది చాలా కాస్ట్ ఉన్నటువంటి భూములు. ఒకరేమో 8 గుంటలు, ఇంకోలేమో 10 గుంటలు, 30 గుంటలు ఇట్లా ఆడ తీసుకొని పెట్టుకోవడం జరిగింది. సో హైకోర్టుకి ఇవ్వబోయేటువంటి నివేదిక మరి ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నది, అవి పట్టా భూములే అంటున్న అధికారులు. నాగారం గ్రామంలో 194, 195 సర్వే నెంబర్లలో పెద్ద సంఖ్యలో
ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులు భూములు కొనుగోలు చేశారు. ఈ సర్వే నెంబర్లకు 2 కిలోమీటర్ల దూరంలో ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్లు ల్యాండ్ కొనుగోలు చేసి విల్లాలు కట్టేందుకు ఈ ఐపీఎల్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్కి ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పనిచేస్తున్న రిటైర్డ్ అయిన ఐఏఎస్లు ఐపీఎస్లు సైతం తమ పేరుతో కుటుంబ సభ్యుల పేర్లతో సర్వే నెంబరు 194లో భూములు కొని విల్లాల కోసం అదే ఈ ఐపీఎల్ కన్స్ట్రక్షన్కి డెవలప్మెంట్కి ఇవ్వడం గమనార్హం కాగా ఇవి కూడా భూదాన్ కంచె భూములేనని అక్రమంగా పట్టా భూములుగా ప్రొసీడింగ్స్ జారీ చేసుకున్నారని ఇందులో ఉన్నతాధికారుల పాత్ర ఉన్నదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో న్యాయమూర్తి 76 మంది రెస్పాండెంట్లకు నోటీసులు జారీ చేశారు. వీరిలో 30 మందికి పైగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ సర్వే నెంబర్లలో ఎలాంటి భూదాన్ భూములు లేవని ఉన్నతాధికారులు అంటున్నారు. కాగా పహానీతో పాటు పాత రికార్డులను వెరిఫై చేయగా కంచె పట్టా భూములుగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ అవి పట్టా భూములేనని క్లారిటీ వచ్చినా ఈ ఐపీఎల్ కన్స్ట్రక్షన్లో అక్రమ లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు ఉన్నతాధికారులకు ఇబ్బందిగా మారాయి. దీని అసలైనటువంటి కథ చూస్తే అసలు కథంతా భూదాన్ భూముల్లోనే. నాగారంలో 181, 182 సర్వే నెంబర్లలో భూదాన్ భూముల వ్యవహారం పైన హైకోర్టు సీరియస్గా ఉంది. 42 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా నోటిఫై చేసి నిషేధిత జాబితాలో ఉంచినప్పటికీ అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ అదే శాఖతో మహేశ్వరం తహసీల్దార్ సహా కొందరు అధికారులు అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు బదలాయించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేయగా ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈ క్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్తో పాటు ఇతర అధికారులను కొనుగోలుదారులు మధ్యవర్తులతో పాటు ఈ ఐపీఎల్ కన్స్ట్రక్షన్ ప్రతినిధులకు వివరించింది. 2 నెలల కింద ఆ భూములను మళ్లీ భూదాన్ భూములుగా నోటిఫై చేస్తూ సిసిఎల్ఏ నవీల్ మిట్టల్ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అంతకు ముందు ఈ భూముల కొనుగోలులో బినామీల ద్వారా లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. హైదరాబాద్లో 5 ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా మోయినాబాద్లో భారీ నగదు విలాసవంతమైన వాహనాలు స్వాధీనం చేసుకున్నది. ఈ దాడుల్లో నాగారంలోని 103 ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా బదిలీ చేసినట్లు ఆధారాలు లభించాయని తెలుస్తుంది. ఈ భూములు భూదాన్ యజ్ఞ బోర్డు నిబంధనల ప్రకారం పేద రైతులకు వ్యవసాయం కోసము లేదంటే ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే కేటాయించాలి కానీ నిబంధనలకు విరుద్ధంగా నకిలీ డాక్యుమెంట్లతో ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసినట్టు వీళ్ళందరినీ ఈ దొంగలందరినీ తీసుకుపోయి లోపల నూకాలి. ఇది 100% అంతే. ఇది అరే ఇటువంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో దాపరించి ఎక్కడి బ్యాచ్ ఇది అంత బిహారీ బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా చేరి మొత్తం తెలంగాణ సంపద అంతా మొత్తం దోచుకోవడం. అరే అక్కడ ఉన్నటువంటి ఆ భూమి ఆ భూదాన భూములని అంటే భూదాన భూములు అంటే దానం చేసినటువంటి భూములు. ఆ భూములు ఎవరికి ఇవ్వాలి? పేద రైతులకు లేకపోతే ఇల్లు లేనటువంటి నిరుపేదలకు లేకపోతే ప్రభుత్వం యొక్క అవసరాలకు వాడుకోవాలి. ఆ భూములను లక్షల జీతాలు తీసుకుంటూ విలాసవంతమైనటువంటి జీవితాలు అనుభవిస్తూ వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటూ భూదాన భూముల్ని గవర్నమెంట్ భూములని పట్టాలుగా మార్చుకొని బినామీల పేరు మీద పట్టాలు చేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల పట్ల మరి నవీన్ మిట్టల్ ఏం చేస్తా ఉన్నాడు? నవీన్ మిట్టల్ ఏమన్నా దీంట్లో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నాడా? గతంలో అది సిసిఎల్లో ఆయన పనిచేస్తున్నటువంటి దశలోనే ఈ సంబంధించిన వ్యవహారం అంతా అయిపోయింది. మరి ఆయనకున్నటువంటి సంబంధం ఏంది? దీనిపైన ఈడీ ఆరాధిస్తూ ఉన్నది. ఎవరిని కూడా వదలొద్దు, దీంట్లో ఉన్నతాధికారులు ఉన్నారు కాబట్టి ప్రెషర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా నీరు గార్చొద్దని చెప్పేసి విన్నవిస్తా ఉన్నాం. ఇటువంటిది కేవలం ఇది ఏక కాదు తోక కాదు, ఇదంతా కూడా 8 గుంటలు 10 గుంటలే 100,000 ఎకరాలు కూడా మొత్తం అంతా ప్రైవేట్ పరంగా చేసుకున్నారు వాళ్ళంతా ప్రభుత్వ భూములన్నీ కూడా. వాటిని చూడండి, 1000 కోట్లు ప్రభుత్వానికి కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే పైసలు లేవని అంటా ఉన్నారు కదా. మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయి, ఇక్కడ లంక బిందెలని చెప్పేసి వస్తే ఖాళీ కుండలే ఉన్నాయి, ఖాళీ సంచయం ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నావు కదా. ఈ భూములన్నీ లాక్కో ఒకసారి కనుక ఈ భూములపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీనిపైన విచారణ చేసినట్టయితే 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూముల యొక్క వ్యవహారం బయటపడుతుంది. ఇది చేయండి ముందుగా. ఇంకొకసారి చూసుకోవచ్చు, సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలి. హైకోర్టులో ఐపీఎస్ల ఐపీఎల్ కూడా చేస్తా ఉన్నారట. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నెంబర్ 194లోని భూములకు సంబంధించిన సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పలువురు ఐపీఎస్ అధికారులు వారి కుటుంబ సభ్యులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
నాగారం గ్రామంలో సర్వే నెంబర్ 181, 182, 194, 195లో భూదాన్ భూములకు సంబంధించి పలువురు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు ఉన్నతాధికారుల పాత్రపై ఆరోపణల నేపథ్యంలో ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఐపీఎస్లు వేర్వేరుగా 4 అప్పీలు దాఖలు చేశారు. అప్పీల్ దాఖలు చేసిన వారిలో ఐపీఎస్లు రవిగుప్తా, తరుణ్ జోషి, రాహుల్ హెగ్దే, జితేంద్ర కుమార్, గోయల్ భార్య రేణు గోయల్, ఐఏఎస్ జనార్దన్ రెడ్డి కుమారుడు రాహుల్ బుసిరెడ్డి, ఐపీఎస్లు మహేష్ మురళీధర్, భగవత్ సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా, ఉమేష్ షరఫ్ భార్య రేఖా షరఫ్తో పాటు ప్రైవేటు వ్యక్తి వీరన్న గారి గౌతమ్ రెడ్డి ఉన్నారు. కాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని భూదాన్ భూముల్లో అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు ఫిబ్రవరి, మార్చిలో ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ వ్యవహారంపై సిబిఐ, ఈడీలతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ మహేశ్వరం మండలానికి చెందిన బీర్ల మల్లేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి ఇందులో ప్రతివాదులైన ఐఏఎస్, ఐపీఎస్లు, వారి కుటుంబ సభ్యులతో పాటు ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు కూడా జారీ చేశారు. అంతేకాకుండా ఉన్నతాధికారులపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందన్న కారణంగా సర్వే నెంబర్ 181, 82, 94, 195లో భూములను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ సింగిల్ జడ్జి ఏమని ఇచ్చిందంటే ఇదంతా కూడా ఇది నిషేధిత, ఈ భూములను నిషేధిత జాబితాలో అంటే కొనేందుకు ఆస్కారం లేదు, అమ్మేందుకు ఆస్కారం లేదు కాబట్టి ఇది ఈ భూములని 181, 182, 191, 194, 95ని నిషేధిత జాబితాలో చేర్చాలని చెప్పేసి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కోర్టు ఇస్తే ఈ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేయాలని చెప్పేసి మళ్ళీ ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు హైకోర్టుకు వెళ్ళిళ్ళు దీన్ని రద్దు చేయాలి, ఇది భూమి మాదే అని. సో అట్లా ఉంటుంది. ఇక్కడ ఈ హైకోర్టులో కాకపోతే మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు అన్నట్టు. సో ఇది సరే కోర్టులను మనుషులను మేనేజ్ చేయొచ్చు కానీ మ్యానిపులేట్ చేయొచ్చు కానీ మరి కోర్టులను మరి ఏ విధంగా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఉన్నతాధికారులు, ఉన్నత పదవిలో ఉన్నటువంటి వాళ్ళు సరే చూద్దాం దీనిపైన న్యాయం అందరికీ ఒకే రకంగా ఉంటుందన్న దానికి నిర్వచనం ఎలాగ ఉంటుందనేది కూడా చూడాలి. మొత్తానికి అయితే మాత్రం అది ప్రైవేటుకు సంబంధించినటువంటి ఆ భూములు అన్నట్టుగానే, అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూములు అన్నట్టుగానే తెలుస్తూ ఉన్నది.